హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ సెషన్ ఫ్రమ్ ది మై వైటీ ఛానల్. సో మనం దీంట్లో ముఖ్యంగా కెమిస్ట్రీ 90 to 100 బిట్స్ అనేవి గత సెషన్లో డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 101 to 110 యొక్క బిట్స్ డిస్కషన్ అనేది ఈ సెషన్లో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ ఇన్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్. సో మనకి అయనైజేషన్ ఎనర్జీ అంటే మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్? The electron can be released or removed from the gaseous or neutral atom, then how much of energy is required to remove the electron? That type of energy is known as a ionization energy. ఒక gaseous element నుంచి ఆర్ న్యూట్రల్ ఎలిమెంట్ నుంచి ఒక ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయాలంటే ఎంత ఎనర్జీ కావాలి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈ ఎనర్జీనే మనం అయనైజేషన్ ఎనర్జీ అంటాం. సో ద బెస్ట్ అయనైజేషన్ ఎలిమెంట్ ఏంటంటే హీలియం అంటారండి. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. హీలియం ఇస్ ద బెస్ట్ అయనైజేషన్ ఎలిమెంట్. సో మనకి ఈ హీలియం ఎక్కడ ఉంటుంది పీరియాడిక్ టేబుల్లో? సో మనకి పీరియాడిక్ టేబుల్లో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా మెటల్స్ అని, రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా నాన్ మెటల్స్ అని, మధ్యలో జిగ్జాగ్ లైన్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మెటలాయిడ్స్ అని అంటాం కదండి. మరి హీలియం అనేది మనకి 18th గ్రూప్ ఎలిమెంట్ లో గ్యాసెస్ రూపంలో ఉంటుంది అనమాట. సో గ్యాసెస్ లో ఈ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. అంటే పీరియడ్స్ లో లెఫ్ట్ టు రైట్ వెళ్తున్న కొలది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనకి పీరియాడిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతున్న కొలది ఈ ఎలిమెంట్, ఈ ప్రాపర్టీ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఫ్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ అంతా 9, కార్బన్ 6, ఆక్సిజన్ 8. సో మనకి ఆర్డర్ అనేది కరెక్ట్ గా లేదు. 986 ఉంటే కరెక్ట్ ఆన్సర్ అనుకోవచ్చు, కానీ 968 కాదండి. సో ఫ్లోరిన్ 8, ఆక్సిజన్ 8, కార్బన్ 6. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో ఫ్లోరిన్ గ్రేటర్ దాన్, ఆక్సిజన్ గ్రేటర్ దాన్ కార్బన్. సో మనకి అలా అయనైజేషన్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఓకేనా? సో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ మనకి ఇంకా చూడాలి అనుకుంటే 1 సెకండ్. సో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మనకి అయనైజేషన్ ఎనర్జీ అనేది ముఖ్యంగా పీరియడ్స్ లో లెఫ్ట్ టు రైట్ వెళ్తున్న కొలది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే గ్రూప్స్ లో టాప్ టు బాటమ్ వెళ్తున్న కొలది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో మనకి గ్రూప్స్ లో ఇంక్రీజ్ అవుతా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మనకి గ్రూప్స్ లోను అయనైజేషన్ ఎనర్జీ, పీరియడ్స్ లోను ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయో సేమ్ ప్రాపర్టీస్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్స్ కానీ, అలాగే ఎలక్ట్రాన్ ఎఫినిటీ కానీ, అలాగే ఎలక్ట్రాన్ ఎఫినిటీ, నాన్ మెటాలిక్ క్యారెక్టర్స్ అండ్ ఎలక్ట్రాన్ నెగటివిటీ, వీటికి కూడా పీరియడ్స్ లోను గ్రూప్స్ లోను సేమ్ అయనైజేషన్ కి ఉన్నటువంటి అయనైజేషన్ ఎనర్జీకి ఉన్నటువంటి ప్రాపర్టీసే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఒక్క పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అటామిక్ రేడియస్ కి మెటాలిక్ ప్రాపర్టీస్ కి రివర్స్ ఉంటుంది, ఎగ్జాక్ట్ రివర్స్ ఉంటుంది. పీరియడ్స్ లో గ్రూప్స్ లో ఏమైతే ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతున్నాయో అవి ఎగ్జాక్ట్ రివర్స్ ఉంటున్నాయి. ఓకేనా? సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, అయనైజేషన్ ఎనర్జీకైనా, ఎలక్ట్రాన్ నెగటివిటీకైనా, నాన్ మెటాలిక్ ప్రాపర్టీస్కైనా, ఎలక్ట్రాన్ ఎఫినిటీకైనా, వీటన్నిటికీ కూడా ఈ 4 కూడా పీరియాడిక్ టేబుల్ లో ప్రాపర్టీస్ అండి. ఈ 4కి కూడా సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. పీరియడ్స్ లో ఇలాగే ఇంక్రీజ్ అవుతుంది, లెఫ్ట్ టు రైట్ వెళ్తున్న కొలది. గ్రూప్స్ లో ఇలాగే డిక్రీజ్ అవుతుంది అనమాట. అంటే టాప్ టు బాటమ్ వెళ్తున్న కొలది డిక్రీజ్ అవుతుంది అనమాట, బాటమ్ టు టాప్ వెళ్తున్న కొలది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఎలాగ అడిగినా మీరు సమాధానం చెప్పేటట్టు ఉంటారనమాట. మరి ఈ 4కి రివర్స్ ఎవరు ఉంటారంటే అటామిక్ రేడియస్, మెటాలిక్ ప్రాపర్టీస్ అనేది కొంచెం రివర్స్ ప్రాపర్టీస్ అని ఉంటాయన్నమాట. ఇది పీరియడ్స్ లో వ్యతిరేకంగా, గ్రూప్స్ లో వ్యతిరేకంగా ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఈ పాయింట్ ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ద అయానిక్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ ఈజీలీ బిట్వీన్ విచ్ అయాన్స్. సో మనకి మెటాలిక్ అయాన్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటున్నాయని చెప్పుకున్నామండి. సో మనకి మెటాలిక్ అయాన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ క్యాటియాన్, అనదర్ వన్ ఈస్ యానియాన్. సో క్యాటియాన్ దేంతో ఇండికేట్ చేస్తాం? ప్లస్ తో ఇండికేట్ చేస్తాం. యానియాన్ ని నెగటివ్ తో ఇండికేట్ చేస్తాం. క్యాటియాన్ ఈస్ నథింగ్ బట్ సాక్రిఫైసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే గివింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. తన దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని ఎప్పుడు కూడా దానం చేయడానికి ట్రై చేస్తుందంటండి. మరి యానియాన్ యొక్క మీనింగ్ ఏంటి? యానియాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు టేకింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రిసీవింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇది ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ ఎవరైనా దాసోహం చేస్తే, అప్పుగా ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుందంట. సో అలాంటి వాటిని యానియాన్స్ అంటారు. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే NaCl అనేది చూడండి ఫ్రెండ్స్. సో మనకి NaCl లో ఏమేమి ఉంటాయి? Na++, Cl-.
సో మనకి Na అంటే సోడియం అనేది ఎందుకు మీరు క్యాటియాన్ తో ఇండికేట్ చేశారు? ఎందుకంటే అన్ని రకాల మెటల్స్ కూడా మాక్సిమం ఏ మెటల్ తీసుకున్నా సోడియం, పొటాషియం, అల్యూమినియం, మాగ్నీషియం ఇలాంటి మెటల్స్ ఏం తీసుకున్నా సరే మనకి మాక్సిమం క్యాటియాన్ తోనే ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మెటల్స్ అన్ని కూడా సాక్రిఫైసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని చేస్తాయి. మరి గ్యాసెస్ అంటే నథింగ్ బట్ నాన్ మెటల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి మాక్సిమం యానియాన్ అనే సింబల్ తో ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మాక్సిమం నాన్ మెటల్స్ అన్ని కూడా టేకింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రిసీవింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గా ఉంటాయంటండి. అంటే ఎవరైనా అప్పుగా ఇస్తే ఆ ఎలక్ట్రాన్స్ తీసుకుని స్టేబుల్ గ్యాస్ గా మారుదామని ఉంటున్నాయి అనమాట. అంటే ఇక్కడ ఏం లేదండి, మెటల్ అయినా నాన్ మెటల్ అయినా వాటి యొక్క అల్టిమేట్ ఎయిమ్ ఒకటే, వాటి యొక్క గోల్ ఒకటే, నోబెల్ గ్యాస్ గా స్టేబుల్ గ్యాస్ గా మారడం. స్టేబుల్ గ్యాస్ అంటే ఏంటి? మనకి హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రెనాన్ ఇవన్నీ కూడా మనకి 18 గ్రూప్ ఎలిమెంట్స్ అన్ని కూడా స్టేబుల్ గ్యాస్ ఆర్ జీరో గ్యాస్ ఆర్ నోబెల్ గ్యాస్ ఎలిమెంట్స్ అని అంటాం అనమాట. సో వీళ్ళల్లా మారడానికి ట్రై చేస్తుంది అనమాట. సో సోడియం కి దగ్గరగా ఉన్నటువంటి స్టేబుల్ గ్యాస్ ఏంటి? నియాన్. నియాన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 10. సోడియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 11. సో సోడియం 11 ఎలక్ట్రాన్స్ ఉంది, నియాన్ లో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో తన దగ్గర ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేస్తే అంటే క్యాటియాన్ గా మారితే ప్లస్ క్యాటియాన్ గా ప్లస్ 1 క్యాటియాన్ ఇచ్చేస్తే నియాన్ లా మారడానికి ట్రై చేస్తుంది. అలాగే క్లోరిన్ కి దగ్గరగా ఉన్నటువంటి ఎనర్ట్ గ్యాస్ ఏంటి? ఆర్గాన్. ఆర్గాన్ లా మారాలంటే ఏం చేయాలి? క్లోరిన్ 17 అటామిక్ నెంబర్, ఆర్గాన్ 18 అటామిక్ నెంబర్. సో క్లోరిన్ కి ఒక ఎలక్ట్రాన్ అంటే ఒక యానియాన్ అనేది ఇస్తే అది ఒక ఆర్గాన్ లా మారడానికి ట్రై చేస్తుందంట. అంటే ఒక స్టేబుల్ గ్యాస్ గా మారడానికి ట్రై చేస్తుందంట. సో అలా మనకి బెస్ట్ మెటల్, బెస్ట్ నాన్ మెటల్ కి మధ్య జరిగినటువంటి బాండ్ ని అయానిక్ బాండ్ అంట. అంటే ఇక్కడ మనకి లార్జర్ సైజ్ ఆఫ్ క్యాటియాన్ అండ్ స్మాలర్ సైజ్ ఆఫ్ యానియాన్స్ కి మధ్య మాత్రమే ఈ అయానిక్ బాండ్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. ఓకేనా? సో మనకి ఈ అయానిక్ బాండ్ గురించి ఇంకా చెప్పుకోవాలి అనుకుంటే ఇక్కడ చూసారా, సో మనకి ఏదైతే నీల్స్ బోర్ చెప్పాడో ఆ నీల్స్ బోర్ థియరీని ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఫ్రెండ్స్. సో మనకి నీల్స్ బోర్ ఏం చెప్పాడు ఫ్రెండ్స్? నీల్స్ బోర్ మనకి ఏ ఎలిమెంట్ అయినా మీరు అటామిక్ నెంబర్ పీరియాడిక్ టేబుల్ లో ఉన్నటువంటి ఎటువంటి ఎలిమెంట్స్ అయినా వాటి యొక్క అటామిక్ స్ట్రక్చర్ డయాగ్రామ్ గీస్తున్నప్పుడు ఇక్కడ సోడియం అనేది ఉన్నది. సోడియం యొక్క డయాగ్రామ్ గీసిన తర్వాత ఈ న్యూక్లియస్ అనేది మర్చిపోండి. న్యూక్లియస్ అనేది మధ్యలో మర్చిపోండి. ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఉన్నటువంటి న్యూక్లియస్ ని పక్కన పెట్టండి. కానీ ఒక సోడియం ని మీరు గమనిస్తే ఫస్ట్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. సోడియం యొక్క ఫస్ట్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? 2 ఎలక్ట్రాన్స్. సెకండ్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్. థర్డ్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అండి? 1 ఎలక్ట్రాన్. సో 2 + 8 + 1 అంటే 11 ఎలక్ట్రాన్స్. అంటే ఇప్పుడు సోడియం ఏం చేయాలి? ఈ 1 ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేసి ఈ ఆర్బిటాల్ ని రిలీజ్ చేసి ఎగ్జాక్ట్ 8 ఎలక్ట్రాన్స్ అంటే కే షెల్, ఎల్ షెల్ వరకు ఉండి సోడియం అనేది ఒక స్టేబుల్ గ్యాస్ గా మారదనుకుంటుంది. అంటే ఏం చేస్తుంది? ఈ ఒక్క ఎలక్ట్రాన్ ని, ఈ 1 ఎలక్ట్రాన్ ని ఎవరికో ఒకరికి సాక్రిఫైస్ చేద్దామని, గివింగ్ చేద్దామని అనుకుంటుంది అనమాట. సో అలా ఒక ఎలక్ట్రాన్ ఎవరికి అయితే కావాలో వాళ్ళతో బాండ్ అప్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మాక్సిమం నాన్ మెటల్, సోడియం అనేది మెటల్, మాక్సిమం మెటల్స్ అన్ని కూడా ఇలా క్యాటియాన్స్ గా, మాక్సిమం నాన్ మెటల్స్ అన్ని కూడా యానియాన్స్ గా ఉంటాయి. సో ఇక్కడ ఎవరు ఇంక్లూడ్ అవుతున్నారు సోడియం తో? ఫ్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 9. అంటే ఫ్లోరిన్ డయాగ్రామ్ గీస్తే ఫస్ట్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్ లో 2 + 7 ఎలక్ట్రాన్స్. అంటే ఒక ఎలక్ట్రాన్ ఇస్తే సెకండ్ షెల్ లో ఉన్నటువంటి ఎల్ షెల్ లో ఉన్నటువంటి మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2n² ఫార్ములాలో n = 2 పెడితే మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 8 ఎలక్ట్రాన్స్ అవుతుందండి. ఈ 8 ఎలక్ట్రాన్స్ కూడా కంప్లీట్ గా ఫిల్అప్ అయిపోతాయంట ఈ ఫ్లోరిన్ కి. సో అందువల్ల ఫ్లోరిన్ కి ఒక ఎలక్ట్రాన్ ఇస్తే చాలు. సో అలా సోడియం తో బాండ్ అప్ ఏర్పడడానికి ఫ్లోరిన్ కి ఒక రీజన్ అనేది ఇక్కడ దొరికింది అనమాట. సో అలాగే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ionic bond is completely between the strong cation and low small anion అన్నమాట. ఓకేనా? సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ లో చూడండి. ద నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ CH4 మాలిక్యూల్. సో మనకి ఈ CH4 ఏదైతే CH4 ఉందో, మీథేన్ ఉందో, దీంట్లో లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సెపరేట్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎన్ని అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సో మనకి CH4 డయాగ్రామ్ అనేది మనకి కెమికల్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? సో మనకి ఇలా హైడ్రోజన్ బాండ్ అనేది ఒక కార్బన్ తో బాండ్ అప్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ ముఖ్యంగా CH4 అనేది ఎలా ఫామ్ అయింది? ఏ టైప్ ఆఫ్ బాండ్ తో ఫామ్ అయింది? ఇది ముఖ్యంగా కోవెలెంట్ బాండ్ తో ఫామ్ అవుతుంది. ఎందువల్ల అంటే కార్బన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే అటామిక్ నెంబర్ 6 కాబట్టి దాంట్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని తెలుస్తుంది. సో కార్బన్ అనేది నియాన్ లా మారాలి అంటే, 10 లా మారాలి అంటే 4 ఎలక్ట్రాన్స్ కావాలి. ఆ 4 ఎలక్ట్రాన్స్ ఎవరి దగ్గర నుంచి షేర్ చేసుకుంటున్నాయి? హైడ్రోజన్ దగ్గర, ఒక్కొక్క హైడ్రోజన్ దగ్గర ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి అలా ఒక్కొక్క హైడ్రోజన్ ని అప్పుగా తీసుకుని అలా షేరింగ్ అనేది చేస్తుంది అనమాట. అలాగే ఎట్ ఏ టైం
ఒక్కొక్క హైడ్రోజన్ దగ్గర ఇండివిజువల్ గా చూస్తే ఒక్కొక్క హైడ్రోజన్ కి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి, ఒక హీలియం గా మారాలి అంటే ఒక ఎలక్ట్రాన్ ఉంటే సరిపోతుంది. అలా కార్బన్ దగ్గర ఉన్నటువంటి 6 ఎలక్ట్రాన్స్ లో 4 ఎలక్ట్రాన్స్ వీటికి దాసోహం చేస్తే కార్బన్ నియాన్ లా మారి మిగిలిన 4 ఎలక్ట్రాన్ ఒక్కొక్క హైడ్రోజన్ దగ్గర ఉండి ఒక్కొక్క హైడ్రోజన్ ఒక హీలియం గా మారుతుంది అనమాట. అలా హైడ్రోజన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో హీలియం గా మారడానికి కూడా ఇక్కడ ఛాన్స్ అనేది ఉందన్నమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతుంది కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్య. సో మనకి ఇక్కడ ఎటువంటి ఎలక్ట్రాన్ బ్యాలెన్సీ అంటే లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, లూజ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఏమీ ఉండవు. ఇక్కడ 0 లూజ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, 1 ఈస్ ద రైట్ ఆన్సర్. సో దీనికి ఇంకొంచెం మనం ఇన్ఫర్మేషన్ అనేది చూస్తే సో మనకి ఇలా ఉంటుందండి. సో మనకి అకార్డింగ్ టు లూయిస్ డాట్ డయాగ్రామ్ ప్రకారం, లూయిస్ స్ట్రక్చర్ డయాగ్రామ్ ప్రకారం మనకి ఒక కార్బన్ 4 హైడ్రోజన్లతో ఇలా సింగిల్ బాండ్ తో ఫామ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ CH4 కు ఉన్నటువంటి స్ట్రక్చర్ షేప్ ఏంటంటే టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్. ఇది కూడా మనకి క్వశ్చన్ గా అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో మనకి కార్బన్ చూసారా, కార్బన్ లో ఉన్నవి ఆల్రెడీ 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీనికి ఇంకో 4 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే నియాన్ లా మారుతుంది. ఆ 4 ఎలక్ట్రాన్స్ హైడ్రోజన్ నుంచి షేర్ చేసుకుంటుంది. అలాగే కార్బన్ దగ్గర ఒక్కొక్క ఎలక్ట్రాన్ తీసుకుని ఈ మిగిలిన 4 హైడ్రోజన్లు కూడా హీలియం గా మారడానికి ట్రై చేస్తూ ఉంటాయి అనమాట. అలా ఇవి కూడా స్టేబిలిటీని పొందుతాయి అనమాట. సో ఇద్దరు పరస్పరం సహకరించుకుంటాయి అనమాట, వాళ్ళ యొక్క ఎలక్ట్రాన్స్ ని షేర్ చేసుకుని. ఓకేనా, అర్థమైంది కదా. సో మన నెక్స్ట్ క్వశ్చన్ ని చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, సో మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ద బాండ్ యాంగిల్ ఇన్ ద H2O మాలిక్యూల్, వాటర్ మాలిక్యూల్ లో ఉన్నటువంటి బాండ్ యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో మనకి బాండ్ యాంగిల్ అంటే ముఖ్యంగా ఏదైతే మనకి హైడ్రోజన్ అనేది ఆక్సిజన్ తో ఏదైతే మనకి స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుందో ఆ స్ట్రక్చర్ అనేది ఏర్పడినప్పుడు ఈ బాండ్ యాంగిల్, ఈ ఏదైతే యాంగిల్ ఉంటుందో దాని యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇట్స్ అబౌట్ 109.5 డిగ్రీస్, 109 డిగ్రీస్ 5 మినిట్స్ అనమాట. సో దీని యొక్క స్ట్రక్చర్ అనేది మనం క్లారిటీగా చూస్తే సో ఇలా ఉంటుందంట ఫ్రెండ్స్. సో మనకి వాటర్ మాలిక్యూల్ లో 2 హైడ్రోజన్ అనేది ఆక్సిజన్ తో ఇలా సింగిల్ బాండ్ అనేది ఏర్పరిచి ఆ రెండింటి మధ్య 2 హైడ్రోజన్ల మధ్య ఎంత యాంగిల్ ఉంటుంది అంటే 104.5 డిగ్రీస్ యాంగిల్ అనేది కలిగి ఉంటుందంట ఫ్రెండ్స్. ఓకేనా, సో 104.5 డిగ్రీస్ యాంగిల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో మనకి ఎప్పుడు వాటర్ గురించి యాంగిల్ అడిగినా, బాండ్ యాంగిల్ అడిగినా 109.5 అనేది మీరు కరెక్ట్ ఆన్సర్ అని చెప్పాలి. సారీ, 104.5, నాట్ 109.5. యాక్చువల్లీ NH3 కి 107.5, H2O కి 104.5 అనండి. ఓకేనా, 104.5. సారీ, 1 సెకండ్ ఫ్రెండ్స్, 104.5. సో H2O, NH3కి అయితే, అమోనియాకి అయితే 107.5. సో మనకి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఏవైతే బాండ్ యాంగిల్స్ ఉన్నాయో వాటి నుంచి ఖచ్చితంగా ఒక మార్క్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1 సెకండ్. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ద మాలిక్యూల్ దట్ కంటైన్ ఓన్లీ సిగ్మా బాండ్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఈజ్. సో మనకి ఎక్కడైతే సింగిల్ బాండ్స్ ఉంటాయో అక్కడ మాత్రమే ఈ సిగ్మా బాండ్స్ అనేవి ఉంటాయండి. అసలు సిగ్మా బాండ్స్ అనేవి ఏంటి, అసలు ఈ సిగ్మా బాండ్స్ అనేవి ఎక్కడ ఏర్పడుతున్నాయి? ముఖ్యంగా మనకి కోవలెంట్ బాండ్స్ అనేవి 2 టైప్స్ ఆఫ్ బాండ్స్ గా ఉంటాయి. వన్ ఈజ్ సిగ్మా బాండ్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ పై బాండ్స్. సో మనకి సిగ్మా బాండ్స్ అనేవి ముఖ్యంగా సింగిల్ బాండ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి ఈ సిగ్మా బాండ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ చూడండి, CH2 ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఉంటుంది. అలాగే ఆక్సిజన్ అనేది ఏ మాలిక్యూల్, ఏ కోవలెంట్ బాండ్ ద్వారా ఏర్పడుతుందండి? ఇది కూడా డబుల్ బాండ్ ద్వారానే ఏర్పడుతుంది. నైట్రోజన్ కూడా డబుల్ బాండ్ ద్వారానే ఏర్పడుతుంది. సో ఇవన్నీ కూడా పై బాండ్స్ గా ప్రసిద్ధి అనమాట. సో మనకి ఏదైతే ఏకైక ఆప్షన్ ఉందో NH3 అనేది మనకి ముఖ్యంగా సింగిల్ బాండ్ తో ఈ హెచ్ఎస్ అనేవి ఏర్పడుతున్నాయి అనమాట. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం NH3 యొక్క బాండ్ యాంగిల్ ఎంత అంటే 107.5 డిగ్రీస్. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో దీని గురించి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి అంటే ఇక్కడ చూడండి. సో మనకి అమోనియా మాలిక్యూల్, సో అమోనియాకి అమోనియంకి తేడా ఏంటి ఫ్రెండ్స్? సో అమోనియా అంటే NH3, అమోనియం అంటే మనకి NH4 అనమాట. సో ముఖ్యంగా NH3
మాలిక్యూల్ కి ఏ టైప్ ఆఫ్ బాండ్స్ ఉంటాయంటే సిగ్మా బాండ్స్ మాత్రమే ఉంటాయి. ఎన్ని సిగ్మా బాండ్స్ ఉంటాయంటే, ఎందుకంటే మనకి హెచ్ అంటే ఈ నైట్రోజన్ తో 3 హైడ్రోజన్స్ అనేవి ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ NH3 ఈ అమోనియాలో ఎన్ని బాండ్స్ ఉంటాయంటే, ఎన్ని సిగ్మా బాండ్స్ ఉంటాయంటే 3 సిగ్మా బాండ్స్ ఉంటాయి. మరి పై బాండ్స్ ఏమైనా ఉంటాయంటే దెర్ ఈస్ నో పై బాండ్స్ ఇన్ ద NH3 మాలిక్యూల్. ఓకేనా? సో అలాగే మనకి NH3 మాలిక్యూల్ అనేది ఎటువంటి షేప్ ని, ఎటువంటి స్ట్రక్చర్ ని ఏర్పాటు చేస్తుందంటే టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ ఇది కూడా ఫామ్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఓకేనా? సో ఇవి అమోనియాకి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూస్తే, the type of hybridization in C2H4 molecule. C2H4 molecule లో టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఏది అవడానికి ఛాన్స్ ఉంది? హైబ్రిడైజేషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకి ముఖ్యంగా ఏవైతే ఈ మాలిక్యూల్స్ ఉన్నాయో, యాటమ్స్ ఉన్నాయో, ఎలిమెంట్స్ ఉన్నాయో, వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఏవైతే మనకి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో, అంటే కంప్లీట్ గా ఫిల్ అవ్వలేని ఎలక్ట్రాన్స్ ఉంటాయో, వాటిని సింగిల్ గా ఫిల్అప్ చేసి అవి ఎప్పుడైతే ఫుల్ గా ఫిల్అప్ అవ్వలేని ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటాయో, ఆర్బిటాల్స్ ఉంటాయో, ఆ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయో రాయడమే. ఓకేనా? సో మీకు ఇక్కడ క్లారిటీగా తెలియడానికి ముందుగా మీకు ఇక్కడ జస్ట్ మీకు డయాగ్రామ్ అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో హైబ్రిడైజేషన్ ఆఫ్ C2H4 ని మీరు గమనిస్తే ఏ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ అనేది ఉంటుందంటే ఫ్రెండ్స్, సో ముఖ్యంగా C2H4 అంటే మనకి ఏంటి ఫ్రెండ్స్, ఈథేన్ ఆర్ ఎథిలీన్ అని కూడా అంటారు. ఎందుకంటే మనకి హైడ్రోకార్బన్స్ లో 3 రకాల హైడ్రోకార్బన్స్ ఉంటాయి, ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్. సో మనకి C2 2 కార్బన్స్ ఉంటే ఈథీన్ అంటారు. ఓకేనా? సో మనకి sp2 అనే హైబ్రిడైజేషన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట ఈథీన్ లో. అసలు యాక్చువల్ గా ఎందుకు ఇటువంటి టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఫామ్ అవుతుంది? ఎందుకంటే C2H4 అనేది మనకి ఎటువంటి టైప్ ఆఫ్ బాండ్ ఏర్పాటు చేస్తుంది? CH2 అలాంటి డబుల్ బాండ్ ఫార్మేషన్ ని ఏర్పాటు చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఏదైతే ఈ కార్బన్ అనేది ఉందో, ఈ కార్బన్ అనేది యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే 1s2 2s2 2px 2py. సో మనకి 2pz బ్లాక్ అనేది ఇంకా కంప్లీట్ గా ఫిల్అప్ అవ్వలేదు. సో మీరు ఈ 2pz బ్లాక్ అనేది కంప్లీట్ గా ఫిల్అప్ అవ్వలేనప్పుడు ఈ 2s దగ్గర ఉన్నటువంటి డబుల్ ఎలక్ట్రాన్స్ ని, ఒక ఎలక్ట్రాన్ తీసివేసి ఈ 2pz కూడా ఫిల్అప్ చేస్తే, ఎక్సైటేషన్ చేస్తే, దీని యొక్క మాలిక్యులర్ డయాగ్రామ్ లో, దీని యొక్క బాండ్ స్ట్రెంత్ లో, బాండ్ ప్రాపర్టీస్ లో చేంజెస్ రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఎలాంటి చేంజెస్ వచ్చాయి అంటే, ఇక్కడ మనకి ఒక S అనేది ఒంటరిగా మిగిలిపోయింది, అలాగే ఎన్ని పీస్ అనేది ఇంకా డబుల్ పేర్ కాకుండా ఉన్నదండి. ఇది కూడా సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ కూడా సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. 2 పీస్ అనేవి సింగిల్ ఎలక్ట్రాన్ గా మిగిలిపోయాయి అనమాట. సో ఇక్కడ మనకి S1 P2. సో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ అనేది ఇక్కడ అవైలబిలిటీలో వచ్చింది? sp2 టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ అనేది మనకి C2H4 లో అవైలబిలిటీలో ఉంది, అంటే ఫామ్ అయింది అని గుర్తుపెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? సో మనకి రైట్ ఆన్సర్ ఏంటంటే sp2 is the right answer అనమాట. sp2 is the right answer. sp2 is the right answer. Once again. So next one, what is the low reactivity metal in the following figure? సో మనకి ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ లో లో రియాక్టివిటీ ఎలిమెంట్ ఏంటి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో మనకి 10th క్లాస్ లో కెమికల్ రియాక్షన్స్ అనే లెసన్ లో సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ లో చిన్న టేబుల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, రియాక్టివిటీ సిరీస్ ఇన్ మెటల్స్ అని చెప్పేసి. దాంట్లో హైయెస్ట్ రియాక్టివిటీ ఎలిమెంట్ టు లోవెస్ట్ రియాక్టివిటీ ఎలిమెంట్ ఒక టేబుల్ లా ఉంటుంది అనమాట. దాంట్లో మనకి పొటాషియం, సోడియం, మాగ్నీషియం, కాల్షియం, జింక్, ఐరన్, నెక్స్ట్ మెర్క్యూరీ, హైడ్రోజన్, కాపర్ అండ్ టిన్, లెడ్, అలాగే సిల్వర్, గోల్డ్, ప్లాటినం. సో దీంట్లో చిన్న చిన్న తప్పులు ఉండే అవకాశం ఉంటుంది. సో 1 సెకండ్ మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ కూడా చూద్దాం. సో మనకి ఈ రియాక్టివిటీ టేబుల్ అనేది ఎట్లా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. సో మనకి రియాక్టివిటీ టేబుల్ అనేది ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్, యాక్చువల్ గా దీని యొక్క టేబుల్ అనేది గమనిస్తే మనకి పొటాషియం ద మోస్ట్ రియాక్టివ్ మెటల్ అని దేన్ని అంటారంటే పొటాషియం అని కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్. యాక్చువల్ గా ఆస్మియం అనేది మోస్ట్ రియాక్టివ్ మెటల్.
సో ఆస్మియం అనేది మనకి 11th అండ్ 12th క్లాసెస్ లో వస్తుంది. కానీ ప్రెసెంట్ అయితే గుర్తుపెట్టుకోండి, మనకి 10th క్లాస్ సిలబస్ వరకు ఉన్నటువంటి టేబుల్లో పొటాషియం అనేది మోస్ట్ రియాక్టివిటీ ఎలిమెంట్ గా ఉందన్నమాట. పొటాషియం తర్వాత ఎవరు హైయెస్ట్? సోడియం. తర్వాత మనకి ఆ టేబుల్ ప్రకారం అయితే కాల్షియం ఇచ్చారు, మాగ్నీషియం ఇచ్చారు, తర్వాత అల్యూమినియం ఇచ్చారు, తర్వాత జింక్ ఇచ్చారు, ఐరన్ ఇచ్చారు, తర్వాత మనకి టిన్ లెడ్. సో మనకి జింక్ తర్వాత టిన్ అండ్ లెడ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో టిన్ లెడ్ తర్వాత హైడ్రోజన్ కాపర్. సో మనకి టిన్, లెడ్, హైడ్రోజన్, కాపర్, మెర్క్యూరీ, సిల్వర్, గోల్డ్, ప్లాటినం. సో మనకి ఏవైతే 11th గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయో, పీరియాడిక్ టేబుల్ లో 11th గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయో, కాయిన్ మెటల్స్ అని వీటినైతే అంటాము. అలాంటి 11th గ్రూప్ ఎలిమెంట్స్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా మనకి మాక్సిమం చిట్ట చివరన రావడం జరిగింది అనమాట. అంటే సిల్వర్, గోల్డ్ ఇలాంటివి అనమాట. సో ఇలాంటి ఎలిమెంట్స్ కాపర్, సిల్వర్, గోల్డ్ ఇలాంటి 11th గ్రూప్ ఎలిమెంట్స్ చిట్ట చివరన రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వీటి యొక్క రియాక్టివిటీ అనేది వేరే మెటల్స్ తో కలిపినప్పుడు చాలా తక్కువగా ఉంటుందంటండి. సో ఆ కారణం చేత మనం వీటిని లీస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం. సో గోల్డ్ గానీ, సిల్వర్ గానీ, ప్లాటినం గానీ ఇవి మోస్ట్ లీస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్స్ గా పేరు తెచ్చుకున్నాయి అనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మూవ్ అవ్వాలి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి వాల్యుబుల్ మెటల్స్ లేదా 11th గ్రూప్ ఎలిమెంట్స్ గా ఏమని చెప్పారు? ఇక్కడ ఏ ఎలిమెంట్ ఉంది ఇక్కడ? సో ఆరం మీన్స్ గోల్డ్ అనమాట. లాటిన్ నేమ్ లో ఆరం అంటారు. సో మనకి గోల్డ్ అనేది లీస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్ గా పేరుంది అనమాట. అంతేకాదు ఈ గోల్డ్ కి ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే బెస్ట్ మ్యాలిబుల్ మెటీరియల్ కూడా చెప్తాం. మ్యాలిబిలిటీ అంటే ఏంటండి? షీట్స్ గా ఎబిలిటీ టు స్ట్రెచ్ ఇన్ టు ద ఫార్మ్ ఆఫ్ షీట్స్ అనమాట. అంటే ఒక షీట్స్ గా తయారు చేసే, ఎంతైనా సాగదీసే గుణం ఈ గోల్డ్ కి ఉంటదంట. అలాగే మనకి కాపర్ చూస్తే కాపర్ కున్న బెస్ట్ ప్రాపర్టీ ఏంటంటే డక్టిలిటీ. సో ఈ డక్టిలిటీ అనేది కాపర్ కన్నా ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే సిల్వర్ కి ఎక్కువగా ఉంటుందండి, అర్జెంటైట్ కి ఎక్కువగా ఉంటుందంట. అంటే డక్టిలిటీ అంటే ప్రాపర్టీ ఏంటి? ఎబిలిటీ టు స్ట్రెచ్ ఇన్ టు ద వైడ్స్, అంటే తీగలుగా సాగే గుణం ఎవరికి ఉంటుందా అంటే సిల్వర్ కి ఎక్కువగా ఉంటుంది. సెకండ్ హైయెస్ట్ కాపర్ గా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనకి ఎలక్ట్రికల్ వైస్ లో ఈ కాపర్ ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా? సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వన్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే కెమికల్ రియాక్షన్స్ నుంచి ఇచ్చారు ఫ్రెండ్స్. సో కెమికల్ రియాక్షన్ లో ఏమి ఇచ్చారు? CaCO3 gives rise to CaO plus CO2. This is the reaction is an example of. సో మనకి కెమికల్ రియాక్షన్స్ లో 5 types ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయండి. ఏంటంటే ఆ రియాక్షన్స్ అంటే కాంబినేషన్ రియాక్షన్, డికంపోజిషన్ రియాక్షన్, డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్, రెడాక్స్ రియాక్షన్, అలాంటి రియాక్షన్స్ 5 రియాక్షన్స్ ఉంటాయి మనకి 10th క్లాస్ సిలబస్ లో. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి రియాక్షన్ ఏంటంటే డికంపోజిషన్. డికంపోజిషన్ అంటే ఏంటండి? మనకి రియాక్షన్ లో లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని ఏమంటారు? రియాక్టెంట్స్ అంటారు. రైట్ సైడ్ వచ్చిన వాటిని ఏమంటారు? ప్రొడక్ట్స్ అంటారు. అంటే ఒక రియాక్టెంట్ హెల్ప్ తో 2 or more ప్రొడక్ట్స్ అనేవి బయటికి వస్తే, రియాక్షన్ లో బయటికి వస్తే, బై ప్రొడక్ట్స్ గా వస్తే అటువంటి టైప్ ఆఫ్ రియాక్షన్ ని డికంపోజిషన్ అంటారు. కానీ మనకి ఆప్షన్ లో డికంపోజిషన్ రియాక్షనే లేదు. కానీ డికంపోజిషన్ రియాక్షన్ అని మనకు తెలుస్తుంది. డికంపోజిషన్ రియాక్షన్ అంటే ఖచ్చితంగా ఎనర్జీ అనేది మీరు ఇవ్వాలి. అంటే బయట నుంచి మీరు హీట్ సప్లైయో, ఎలక్ట్రికల్ ఎనర్జీయో, సమ్ ఎనర్జీ అనేది మీరు సప్లై చేయాలన్నమాట. అంటే ఇటువంటి టైప్ ఆఫ్ రియాక్షన్ అనేది దేనికి ఎగ్జాంపుల్? ఎండోధర్మిక్ రియాక్షన్ గా కూడా చెప్పడం జరుగుతుంది. అంటే మీరు హీట్ ని, ఎక్స్టర్నల్ ఎనర్జీని బయట నుంచి తీసుకుని ఇస్తున్నారనమాట, ఇన్పుట్ గా మీరే ఇస్తున్నారనమాట. సో అలాంటివన్నీ కూడా ఎండోధర్మిక్ రియాక్షన్స్ అని అంటారు. సో ఇక్కడ క్వశ్చన్ బట్టి చూడండి ఫ్రెండ్స్. క్వశ్చన్ బట్టి ఇదే రియాక్షన్ అంటే క్యాల్సినేషన్ రియాక్షన్ అని ఎందుకన్నామంటే త్రూఅవుట్ ద సిస్టమ్ మనకి ఇక్కడ కాల్షియం అనేది ఇంక్లూడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి జాగ్రత్తగా గమనించండి. మీరు షాప్ కి వెళ్ళి ఒక సున్నం పౌడర్ ని కొంటే దాన్ని ఎలా అడుగుతారు? సిమెంట్ ని గానీ సున్నాన్ని గానీ కొంటే దాన్ని ఏమని అడుగుతారండి? క్విక్ లైమ్ అని అడుగుతారు. క్విక్ లైమ్ అంటే ఏం లేదు అండి. క్విక్ లైమ్ అంటే కాల్షియం ఆక్సైడ్ ని క్విక్ లైమ్ అంటారు. అది ఎప్పుడైతే వాటర్ తో కలుపుతారో దాని యొక్క రియాక్షన్ అనేది ఏమవుతుంది? CaO ప్లస్ H2O అనేది ఏమవుతుంది ఫ్రెండ్స్? CaO ప్లస్ H2O, CaOH ట్వైస్. అంటే మనకి ఏమొచ్చింది? కాల్షియం హైడ్రాక్సైడ్ వచ్చింది. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ ఏమంటారు? సాల్కెడ్ లైమ్ అంటారు. ఓకేనా? సాల్కెడ్ లైమ్. ఎందుకంటే మీరు వాటర్ తో తడిపారు కాబట్టి దీన్ని సాల్కెడ్ లైమ్ అని పిలుస్తారు అనమాట. మరి ఈ CaOH ట్వైస్ ని ఎప్పుడైతే మన గోడల మీద వేస్తామో, అంటే తడిపిన సున్నాన్ని గోడల మీద వేస్తామో, అది అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ తో చర్య జరిపి అది ఎలా ఫామ్ అవుతుందంటే
కాల్షియం కార్బోనేట్ గా ఫామ్ అవుతుందంట, CaCO3 గా ఫామ్ అవుతుందంట. మరి మిగిలిన వాటర్ ఏదైతే ఉందో అది ఎవాపరేట్ అయిపోతుందంట గాల్లోకి. సో ఇలా మనకి సున్నం వేసినప్పటి నుంచి కొన్నప్పటి నుంచి వేసినంత వరకు కూడా ఈ ప్రాసెస్లు అనేవి జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడంటే ఏదైతే ఈ కాల్షియం కార్బోనేట్ ఉందో ఈ కాల్షియం కార్బోనేట్ ని మీరు మళ్ళీ వేడి చేస్తే, హీట్ ఎనర్జీని బయట నుంచి ఇస్తే, దీన్ని వేడి చేస్తే ఏమవుతుందంట, కాల్షియం ఆక్సైడ్ గా అంటే మళ్ళీ క్విక్ లైమ్ గా విడిపోయి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది బయటికి సెపరేట్ అయిపోతుందంట. సో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ని బయటికి సెపరేట్ చేసే ప్రాసెస్ ని ఏమంటారంటే క్యాల్సినేషన్ ప్రాసెస్ అంటామండి. సో క్యాల్సినేషన్ ప్రాసెస్ ని మనకి సింపుల్ ఇమేజెస్ లో ఇక్కడ చెప్పడం జరుగుతుంది, చూడండి ఫ్రెండ్స్. సో మనకి CaO, 1 సెకండ్. సో CaO gives rise to CaO అంటే క్విక్ లైమ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. దిస్ ఇస్ నథింగ్ బట్ ద క్యాల్సినేషన్ ప్రాసెస్. సో CaO అనేది మనకి లైమ్ అనేది, దీన్ని యూజ్ చేసుకుని ఈ ఇండస్ట్రీస్ అనేవి వాటి యొక్క వ్యాపారాల్లో యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీన్ని ఎప్పుడైతే వాటర్ లో తడిపామో దాన్ని సాల్కింగ్ అంటున్నాం. దాన్ని ఎప్పుడైతే వాటర్ తడిపిన తర్వాత సాల్కింగ్ అంటున్నామో దాన్ని సాల్కెడ్ లైమ్ అని కూడా అంటాం. సాల్కెడ్ లైమ్ అనేది మనం ఒకసారి గోడ మీద వేసిన తర్వాత అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ తో భయంకరంగా రియాక్షన్ చెంది కాల్షియం కార్బోనేట్ గా ఫామ్ అవుతుంది అనమాట. మళ్ళీ ఈ కాల్షియం కార్బోనేట్ ని వేడి చేస్తే, హీట్ ఎనర్జీ ఇస్తే ఏమవుతుంది, మళ్ళీ కాల్షియం ఆక్సైడ్ గా విడిపోవడం జరుగుతుంది. ఇదంతా ఒక సైక్లిక్ ప్రాసెస్ అనమాట. ఓకేనా? సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు, Ag2S is dissolved in KCN. సో మనకి Ag2S అంటే సిల్వర్ సల్ఫైడ్, పొటాషియం సైనోకార్బైడ్. సో పొటాషియం సైనైడ్ అనే సొల్యూషన్ తో కలిపితే మనకి ఎటువంటి రియాక్షన్స్ లో ఎటువంటి ప్రొడక్ట్స్ ఫామ్ అవుతున్నాయి. సో మీకు ఇది కూడా కెమికల్ రియాక్షన్స్ అనే లెసన్ నుంచి 10th క్లాస్ లో ఉన్నటువంటి కెమికల్ రియాక్షన్స్ అనే లెసన్ నుంచి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకి ఏంటి రియాక్షన్ అంటే ఇది డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే మీకు ఎలిమెంటరీ లెవెల్లో చెప్తాను చూడండి. డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే AB అనే కాంపౌండ్ CD అనే కాంపౌండ్ తో ఫామ్ అయినప్పుడు, అంటే రియాక్టెంట్ సైడ్ AB అనే కాంపౌండ్ CD అనే కాంపౌండ్ తో ఫామ్ అయినప్పుడు, కాంపౌండ్ ఫామ్ అయిందంటే ఆ మాలిక్యూల్స్ కి ఏమున్నట్టు, ఒక మాలిక్యూల్ కి క్యాటయాన్ ఉంటే ఇంకో మాలిక్యూల్ కి యానియాన్ ఉన్నట్టు, ఒక మాలిక్యూల్ కి క్యాటయాన్ ఉంటే ఇంకో మాలిక్యూల్ కి యానియాన్ ఉన్నట్టు. అప్పుడు మాత్రమే వీటిని కాంపౌండ్స్ అని పిలుస్తాం అనమాట. అలాగే ప్రొడక్ట్స్ లో ఏమవుతుంది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లో, మనకి అది ఆన్సర్. సో ప్రొడక్ట్స్ లో ఏం జరుగుతుంది అంటే ఈ క్యాటయాన్స్ యానియాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. అంటే A అనే క్యాటయాన్ B అనే యానియాన్ తో కలుస్తుంది, అలాగే B అనే యానియాన్ C అనే క్యాటయాన్ తో కలుస్తుంది అనమాట. ఇలా డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లో మనకి రియాక్షన్ లో ఎటువంటి రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అనమాట. సో అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకి Ag2S ప్లస్ KCN గివ్స్ రైజ్ టు. సో మనకి జాగ్రత్తగా గమనించండి, ఇది సిల్వర్ అనేది మెటల్ కాబట్టి ఖచ్చితంగా దీనికి క్యాటయాన్ ఉంటుంది. సల్ఫర్ అనేది నాన్ మెటల్ కాబట్టి ఖచ్చితంగా దీనికి యానియాన్ ఉంటుంది. పొటాషియం అనేది మెటల్ కాబట్టి దీనికి ఖచ్చితంగా క్యాటయాన్ ఉంటుంది. సైనైడ్ అనేది మనకి నాన్ మెటల్ కింద వస్తుంది కాబట్టి దీనికి ఖచ్చితంగా యానియాన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎక్స్చేంజ్ చేయండి. ఎక్స్చేంజ్ చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించండి, ఏది దేనితో కలుపుతున్నారు. ఇది ఆల్రెడీ సల్ఫర్ తో కలిసి ఉంది కాబట్టి ఈ Ag2+ ని Cn- తో ఎక్స్చేంజ్ చేయండి. సో AgCN. సో ఏజీలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, బ్యాలెన్స్ ఎంత ఇచ్చారు 2, Cn ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 మాత్రమే. సో దీన్ని ఎక్స్చేంజ్ చేయండి. ఎక్స్చేంజ్ చేస్తే ఈ నంబర్స్ అనేవి మారుతాయి అనమాట. సో ఏజీ ఎంత నంబరు 1 అనేది ఏజీకి చెందుతుంది, ఇది 1. అలాగే Cn కి 2 అనేది చెందుతుంది అనమాట, సైనైడ్ కి 2 అనమాట. సో అలా ఏజీ Cn ట్వైస్ ప్లస్. సో ఇక్కడ దేని మిక్స్ చేస్తున్నారు, సల్ఫర్ ని పొటాషియం ని. సో పొటాషియం ప్లస్ సల్ఫర్. కానీ మనకి ఈ వ్యాలెన్సీ అనేది సరిపోతుందా లేదా చూసుకోవాలి. సో పొటాషియం యొక్క వ్యాలెన్సీ ఎంత 19. అంటే ఇది ఒక ఆర్గాన్ లా మారాలి అంటే, ఆర్గాన్ కి దగ్గరగా ఉంది కదా ఫ్రెండ్స్, అంటే ఆర్గాన్ అనేది స్టేబుల్ గ్యాస్ ఎలిమెంటే కదా. ఈ పొటాషియం అనేది ఆర్గాన్ లా మారడానికి ట్రై చేస్తుంది. ఆర్గాన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత 18. సో 19 అనేది 18 లా మారాలంటే ఏం చేయాలి, ఒక క్యాటియాన్ ని సాక్రిఫైస్ చేయాలి, అంటే +1 అనేది మీనింగ్ అనమాట. మరి సల్ఫర్ ఏంటి, సల్ఫర్ యొక్క పరిస్థితి ఏంటి, సల్ఫర్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత, సల్ఫర్ యొక్క అటామిక్ నెంబర్ అనేది 16. సో సల్ఫర్ అనేది ఆర్గాన్ లా మారాలి అంటే, సల్ఫర్ కి దగ్గరగా ఉన్నటువంటి స్టేబుల్ గ్యాస్ ఏంటి, ఆర్గానే కదా. సో ఆర్గాన్ లా మారాలి అంటే ఏం చేయాలి, 18 లా మారాలంటే ఏం చేయాలి, 2 ఎలక్ట్రాన్స్ ఎవరి దగ్గర అయినా తెచ్చుకోవాలి, అంటే 2 యానియాన్స్ అనేది మీనింగ్ అనమాట. ఇప్పుడు దీన్ని మళ్ళీ క్రిస్ క్రాస్ చేయండి. క్రిస్ క్రాస్ చేస్తే మనకి K2S అనేది ఏర్పడుతుంది అనమాట. సో అలా K2S పొటాషియం సల్ఫైడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో మనకి ఇవి రియాక్టెంట్స్ అంటాం, ఇవి మనకి ప్రొడక్ట్స్ అంటున్నాం. సో ప్రొడక్ట్స్ లో ఎటువంటి ఎలిమెంట్స్ ఫామ్ అయ్యాయి, సిల్వర్ సైనైడ్ ట్వైస్. సో మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఐ హోప్ యూ ఎంజాయ్. సో మనకి
నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. సో ఇంకా అవ్వలేదండి, నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎన్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. సో ఇది కూడా మనకి 10th క్లాస్ లో ఉన్నటువంటి హైడ్రోకార్బన్స్ అనే లెసన్స్ నుంచి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకి హైడ్రోకార్బన్స్ అంటే ముఖ్యంగా ఎన్ని హైడ్రోకార్బన్లు ఉంటాయండి? సో మనకి ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ అనే 3 హైడ్రోకార్బన్లు ఉన్నాయండి. ఆల్కేన్స్ అనేవి ఏ ఫార్ములాతో ఇండికేట్ చేస్తారంటే CnH2n+2, ఆల్కీన్స్ అనేవి CnH2n, ఆల్కైన్స్ అనేవి CnH2n-2 గా ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఆల్కేన్స్ అనేవి సాచురేటెడ్ కాంపౌండ్స్ అండి, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంట. ఎందుకంటే వీటిలో ఎక్కువగా సింగిల్ బాండ్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది. మరి ఆల్కీన్స్ అనేవి డబుల్ బాండ్, ఆల్కైన్స్ అనేవి ట్రిపుల్ బాండ్. ఎందుకంటే మనకి ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ లో డబుల్ బాండ్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అందువల్ల డబుల్ బాండ్ అనేది ట్రిపుల్ బాండ్ అనేది ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ లో ఇన్వాల్వ్ అవడం వల్ల ఈ రెండింటిని కూడా ఏమని చెప్పొచ్చు? అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని కూడా చెప్పవచ్చు. ఓకేనా, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సో ఇక్కడ ఏమడుతున్నాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎన్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సో మనకి ఇక్కడ n=1 పెడితే దాన్ని మెత్ తో స్టార్ట్ చేస్తాం, n=2 పెడితే ఎట్ తో స్టార్ట్ చేస్తాం, n=3 పెడితే దాన్ని ఏమని చెప్తామండి? మెత్, ఎత్, ప్రెప్, పెంట్. ఎస్, ప్రిప్, ప్రిప్రెంట్, ప్రిప్. n=4 పెడితే బ్యూట్, n=5 పెడితే పెంట్, n=6 పెడితే హెప్ట్. ఇలా ఉంటాయండి. సో మనకి ఇక్కడ CH4 అంటే కార్బన్ 1 నుండి H4 అయిందంటే ఇది ఖచ్చితంగా ఏ ఫార్ములా? CnH2n+2 లో n=1 పెడితేనే CnH2n+2 అంటే ఇదేంటి? ఆల్కేన్, అంటే ఇది మీథేన్. ఇది కాదండి, ఇది మనకి సాచురేటెడ్ హైడ్రోకార్బన్. అలాగే C2H2. సో మనకి C2H2 జాగ్రత్తగా గమనించండి, C ప్లేస్ లో 2 ఉంది అంటే 2n-2 లో పెట్టండి. సో n ప్లేస్ లో 2 పెడితే 2 2s are 4, 4 - 2, yes, H2 అంటే C2H2 అనేది పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ అయింది. అది దేనికి? ఆల్కేన్స్ కి. సో C=2 ఉంటే 2 కార్బన్స్ ఉంటే దాన్ని ఏమంటాం? ఎత్ అంటాం. ఎత్ లో ఏ టైప్ ఆఫ్ హైడ్రోకార్బన్ అండి? ఆల్కేన్ హైడ్రోకార్బన్ అంటే ఎథైన్. ఎథైన్ అనేది దీని యొక్క ఫార్ములా. సో C2H2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిగతా రెండు కూడా కంపారిజన్ చేస్తే ఇది కూడా మనకి C3 అంటే ప్రిపేన్, అలాగే ప్రోపేన్, ఇది కూడా మనకి ప్రోపేన్ అంటారు. అలాగే C2H6 దీన్ని మనం ఏథేన్ అని అంటారు. ఎందుకంటే ఈ రెండు కూడా మనకి CnH2n+2 ఫార్ములాని సాటిస్ఫై చేస్తుంది అనమాట. సో మనకి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ ఫార్ములాని సాటిస్ఫై చేసేది CnH2n-2 ఆర్ CnH2n. ఈ రెండు ఫార్ములాలో సాటిస్ఫై చేస్తున్న ఆప్షన్ ఏంటి? కేవలం 2 మాత్రమే. ఇది మనకి ఏంటి? ఈథైన్ అంటారు. ఓకేనా. సో దీని యొక్క స్ట్రక్చర్ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇక్కడ. సో దీని యొక్క స్ట్రక్చర్ గమనిస్తే ఎట్లా ఉంటుందండి ఫ్రెండ్స్, దీని యొక్క స్ట్రక్చర్ చూసారా ఎట్లా ఉందో? దీని యొక్క స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది అనమాట. దీంట్లో త్రిబుల్ బాండ్ అనేది మనకి ఎక్కువగా ఫామ్ అవుతుందంట. ఎందువల్ల అంటే ఆల్ ఆల్కైన్స్ హ్యావింగ్ ఏ విచ్ టైప్ ఆఫ్ బాండ్? ఆల్ ఆల్కైన్స్ ఆర్ హ్యావింగ్ ఏ ట్రిపుల్ బాండ్ ఓన్లీ. ఓకేనా. ఆల్కీన్స్ అయితే డబుల్ బాండ్, ఆల్కైన్స్ అయితే సింగిల్ బాండ్. ఓకేనా. ఐ హోప్ యూ ఎంజాయ్ ద సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు సెషన్ అనేది అర్థమైంది అనుకుంటా. సో కొత్త వారు ఎవరైనా ఉంటే దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే, మీరు బూస్టప్ ఇస్తేనే ఇంకా ఇలాంటి సెషన్స్ ని ఎక్కువగా ప్రొవైడ్ చేయగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ నైస్